నమస్కారం. బీరకాయ శనగపప్పు కూరకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, 2 మీడియం సైజ్ బీరకాయలు తీసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టిన పచ్చి శనగపప్పు. ముందుగా కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో తాలింపు గింజలు వేద్దాం. తాలింపు గింజలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. తాలింపు గింజలు ఫ్రై అవ్వాలి. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి ఫ్రై కానియాలి. ఇప్పుడు ముందుగా మనం చూపించుకున్న ఎల్లిపాయ, అల్లం కచ్చా పచ్చాగా రోట్లో వేసుకొని దంచుకుందాం. ఈ అల్లం ఎల్లిపాయని పేస్ట్‌ని అందులో యాడ్ చేసి మగ్గనియ్యాలి. అల్లం ఎల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా ఉంచాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కరివేపాకు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని వీటిని మంచిగా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పుని వేసి రెండిటిని కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఒక్క నిమిషం ఉంచేస్తే మన బీరకాయ శనగపప్పు కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ సిరిజల్లు. లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.